నమస్తే, వితరణ స్వాగతం. లక్ష్యం సమాజహితం. గుడిమల్కాపూర్ డివిజన్లో ఉన్నటువంటి కుల్సంపుర హై స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. మరి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు సరస్వతి గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఎలాంటి సూచనలు ఇచ్చారు పేరెంట్స్కు, మరి అలాగే ముఖ్య అతిథిగా కార్పొరేటర్ వారిని కూడా అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోండి. చెప్పండి. హలో, ఈ గవర్నమెంట్ హై స్కూల్ కుల్సంపురాకి వచ్చి నేను దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. గత 2 ఏళ్ళుగా నేను ఈ స్కూల్కి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈరోజు పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ పేరెంట్స్ మంచి రిజల్ట్స్ సాధించడంలో పేరెంట్స్ కూడా తగినంత శ్రద్ధ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాల్లో సౌకర్యాల విషయంలో కానీ పిల్లలకి ఇంకా మంచి విషయాలు చెప్పడంలో మా టీచర్ల పాత్ర ఎంత ఉన్నా తల్లిదండ్రుల పాత్ర కూడా ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి అంగీకరించారు. సో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరూ కలిస్తేనే పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు సమాజంలో మంచి పౌరుడిగా తయారవ్వగలడని మా విశ్వాసం. దానికి మేము మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా సాయశక్తులా మేము దానికి శ్రమిస్తున్నాము. అయితే ముఖ్యంగా చూసినట్టయితే మరి వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? వసతులు 60% బాగున్నాయి. మంచి బిల్డింగ్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే పెరిగే స్ట్రెంత్కి అనుగుణంగా రూమ్స్ కొరత అనేది ఉంది. దానికి ఇంకొక కొత్త కన్స్ట్రక్షన్ అయిన ఏసీఆర్ అడిషనల్ రూమ్స్ కూడా కట్టడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని రూమ్స్ అవసరం ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 26 సెక్షన్స్ ఉన్నాయి మా హై స్కూల్లో. ఇంకా ప్రైమరీ స్కూల్ కూడా ఇదే ప్రెమిసెస్లో ఉంటుంది. కాబట్టి పిల్లల అవసరాల అనుగుణంగా స్థలాభావం అయితే కొంత ఉంది. తర్వాత భోజన ఏర్పాట్లు చేయడానికి ఒక డైనింగ్ హాల్ లాంటిది ఉంటే బాగుంటుంది. గ్రౌండ్లో తినడం, ఎండలో తినడం అనేది పిల్లలకు కొంచెం కష్టతరంగా ఉంది. ఇంకొకటి తాగునీటి సౌకర్యం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఉంది కానీ అది సరిపోవడం లేదు. మరి పిల్లల పేరెంట్స్ వాళ్ళు తయారు చేసే విషయంలో కానీ డైలీ పంపించే విషయంలో కానీ డ్రాప్ అవుట్స్ ఏమైనా అవుతున్నాయా? డ్రాప్ అవుట్స్ అంటే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయితే 10th వరకు ఇక్కడే ఉంచుతున్నారు. ఎవరైతే వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం, మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా మరి స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయా? గేమ్స్ ఏ పీరియడ్లో పెడుతున్నారు? ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మీ స్కూల్లో? గేమ్స్ 2nd పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 7th పీరియడ్ వరకు ఉంటుంది. దాదాపు అన్ని సెక్షన్స్కి కూడా గేమ్స్ పీరియడ్స్ ఉన్నాయి. మాకు గ్రౌండ్ కూడా ఉండడం వల్ల ఒక ప్లస్ పాయింట్. మా పిల్లలు స్పోర్ట్స్లో కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు. ఎన్నో మెడల్స్ గెలుచుకున్నారు, అవార్డ్స్. అయితే ఇప్పుడు మరి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు ఈరోజు. తరచుగా ఎప్పుడైనా పెడుతుంటారా, లేకపోతే సంవత్సరానికి ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉంది? తరచుగా పెడుతుంటామండి. ప్రతి 2 నెలలకు ఒకసారి పెడుతుంటాము. ఇంకా స్పెషల్గా 10th క్లాస్కి అయితే ఎవ్రీ మంత్ పెడుతుంటాము 10th క్లాస్ పేరెంట్స్కి. కార్పొరేటర్ ప్రకాష్ గారి యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మాకు అసలు ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సారు మాకు వెంటనే స్పందిస్తారు. మాకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు. మాకు ఒక అండగా ఉన్నారు, మేము అలా భావిస్తాం. మా స్కూల్కి ఏదైనా కూడా ఒక ఇబ్బంది వచ్చిందంటే మేము తప్పకుండా కార్పొరేటర్ గారికి ఫోన్ చేస్తాము. ఆయనకు తోచినట్టుగా ఆ ఇబ్బంది తొలగిపోవడం అనేది జరుగుతుంది. స్కూల్ స్టార్టింగ్ అప్పుడు బడికి రండి అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి చేశారు. ఆ ప్రోగ్రామ్ మరి మీ ఏరియాలో కూడా మీ స్కూల్లో జరిగిందా? బడిబాట కార్యక్రమం ర్యాలీ తీసామండి. మామూలుగా మాకు విద్యార్థుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది, డ్రాప్ అవుట్ లేదు. ఈ మూలంగా మరి పేరెంట్స్కి ఏం చెప్తారు మా టీవీ ద్వారా? ఇందాక మీటింగ్లో చెప్పినట్టుగానే పిల్లలు మంచి పౌరులుగా తయారు చేయాలంటే తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం అండి. కేవలం ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలే కాకుండా వాళ్ళ ఇంటి వాతావరణం బాగుండేటట్టు చూడాలి. వాళ్ళకి తగినటువంటి సదుపాయాలు కల్పిస్తే వాడు మానసిక శారీరక అభివృద్ధి అనేది చక్కగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి సరస్వతి మేడం గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్ కమిటీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరు కూడా పనులకు పోయేది ఉన్నట్టుంది చాలామందికి. మొఖాలు చూస్తే ఎప్పుడెప్పుడు మీటింగ్ ఖతం అవుతుందా కదా, కానీ తొందరనే చేద్దాం, అట్లేం లేదు. కానీ పిల్లల గురించి సమయం కేటాయించాలి కంపల్సరీ. ఎందుకంటే మనం సంపాదిస్తుంది ఎవరి గురించి, మనం కష్టపడుతుంది ఎవరి గురించి, మన పిల్లల గురించే. కానీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు,
వాళ్ళ ఆస్తి అవసరం లేదు. ఒక రిక్షా కొట్టేవాడిని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు. రిక్షా కొట్టేవాడిని కొడుకు. అది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క దీక్ష, వాళ్ళ ప్రోజ్బలం, వాళ్ళ యొక్క తపన. దీని అంతటికీ మన పిల్లలు బాగా చదువుకోవాలనే తపన ఉంటుంది మనకు, అందరికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వే ఆఫ్ రూట్ అంటే ఎలా పెంచాలి అనేది మనకు చాలామందికి వాస్తవానికి తెలియదు. చదువుతుండా లేదా, ఇప్పుడు వీళ్ళ ఆవేదన ఏంది, మీ పిల్లలు చదివితే ఎంత చదవకపోతే ఎంత. కానీ ఈ ఏదైతే కుల్సుంపుర స్కూల్ ఉందో ఇది చాలా హిస్టారికల్, చరిత్ర కలిగిన స్కూల్. ఇది మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఇక్కడికి వెళ్ళి ప్రారంభమైంది. ఇక్కడ చదువుతున్న పిల్లలు ప్రారంభించారు. ఇక్కడ కొందరు గోళీలు కూడా మీకు తెలియదు చాలామందికి, ఇద్దరికి గోళీ దెబ్బలు కూడా తగిలినాయి. జయిందని మొన్ననే ఒక 10 years కింద చనిపోయాడు ఒకతను, అప్పుడు గోళీ దాకి. అంతటి చరిత్రాత్మకమైనటువంటి స్కూల్ ఇది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదివినటువంటి స్కూల్ ఇది. ఇలాంటి స్కూల్లో మన పిల్లల్ని చదివిస్తున్నాం. మీకు తెలుసా, ఒక కలెక్టర్ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ వేసింది. యూపీలో ఖచ్చితంగా అధికారుల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలని యోగి ఆదిత్యనాథ్ సీఎం ఆర్డర్ చేశాడు. అంటే అలా వసతులు కూడా కలిగాలి. ఇప్పుడు జన్మం తీసుకొచ్చి మా పిల్లల్ని ఏమంటే ఎవరు వేస్తారు, వేయరు కదా. మీకు తెలుసా, ఇంతకుముందు గురుకులాలలో హైదరాబాద్లో, తెలంగాణలో, ఏపీ ఉన్నప్పుడు ఎవరు చదివించేది కాదు, అన్నీ ఖాళీ ఉంటుండే సీట్లు. ఇప్పుడు గురుకులాలలో మినిస్టర్ రికమెండ్ చేసిన సీట్లు దొరికాయి. చాలామంది ట్రై చేసి ఉంటారు. దానికి కారణం ఏంది, స్టాండర్డ్ పెరిగిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్తున్నారు, క్లాస్ 1 వెళ్తున్నారు, చాలా టాపర్స్ వెళ్తున్నారు. గురుకులాలలో 5 star హోటల్స్ ఉన్నాయి. భోజనం సన్న బియ్యము, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం పెడుతున్నారు. బెంచెస్ వచ్చాయి, మంచి ఉపాధ్యాయులకు జీతాలు కూడా పెరిగినాయి. కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. పోయినసారి కొత్త స్టాఫ్ లేరు చాలామంది. ఇది ఎట్లా ఉందంటే, కుల్సుంపుర అంటే ఈ టీచర్స్ ఉంటారు కదా, వీళ్ళ అసోసియేషన్ వాళ్ళు మనల్ని చిన్న చూస్తారనమాట. ఈ కుల్సుంపుర పాత నగరం, ఇక్కడ మనం అంత కొత్త నగరానికి పోదామని చెప్పి టీచర్ ఆప్షన్ ఉంటుంది, ఎక్కడ ఉంటామని ఆప్షన్ వేస్తారు కదా ఆన్లైన్లో. వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ స్కూల్ లేకుండే పాపం విద్యా వాలంటీర్లను వీళ్ళని తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ని పట్టుకొని అది చేయగలిగినాం. ఇప్పుడు కొంచెం 5 టీచర్స్ వస్తున్నారు, ఇంకా వస్తారు. మన పిల్లలు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుందనుకోండి, ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అరే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, ఇక్కడ టీచర్ కొరత ఉందా, రూమ్లో కొరత ఉందా. రూమ్లో అంటే ఇమీడియట్గా మనం కార్పొరేట్ అయిన తర్వాత వీళ్ళంతా కూడా కష్టపడి టీచర్స్ చాలామంది కూడా పాత బిల్డింగ్లు తీసేసి కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం. ఇంకో బిల్డింగ్ కూడా కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మినిస్టర్ గారు వస్తారు, ఆ రోజు మీరందరూ కూడా మన ఇంట్లో పండుగ ఉన్నట్టుగా అందరూ మంచి పట్టుబట్టలు కట్టుకొని అందరు రావాలి. వచ్చి మన మినిస్టర్ గారితో మనం అందరం మాట్లాడి ఇంకో బిల్డింగ్ కూడా కడదాం. ల్యాబ్ వస్తుంది, పెద్ద ల్యాబ్. ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు. ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండవు, కానీ రిజల్ట్ మనంతానే వస్తుంది. ఇప్పుడు మనం కూడా బాగున్నాం రిజల్ట్. వాళ్ళు కూడా రిజల్ట్కి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఒక్కరోజు కూడా అబ్సెంట్ ఉంటే వాడు ఇమీడియట్గా ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంటికి మెసేజ్ పంపిస్తాడు. కానీ మనము ఎన్ని రోజులు డుమ్మ కొడుతున్నాం మనకే తెలియదు, ఎందుకు డుమ్మ కొడుతున్నాం అసలే తెలియదు. బిడ్డకు, చిన్న పాపకు జ్వరం వస్తే పెద్దక్క ఇంట్లో ఉండాలి కదా, ఉండాలి. ఇంట్లో పెళ్ళైతే 15 రోజులు ఉండాలి, పక్కింట్లో పెళ్ళైతే వారం ఉండాలి. అవునా, ఇది అర్థమా? ఫస్ట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీకు గురుకులాలు చెప్పినా కదా, మీరు నమ్ముతారా? ఒక గురుకులాలు స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఇవాళ స్టార్ట్ అయింది కదా, రేపటి నుంచి పోతాడు నా కొడుకు అనుకున్నారు. వాళ్ళు ఏం చేసింది తెలుసా, స్కూల్లో అలో చేయలే, సెక్రటరీ నుంచి లెటర్ ఇస్తేనే అలో చేస్తా అని చెప్పారు. మనం కూడా అట్లా ప్రవేశపెట్టాం అనుకో, మీరు అంతా ఇంకా హైరాణ అయిపోతారు. వస్తుంది అది కూడా, ప్రభుత్వం మెల్లమెల్లగా అన్ని టైట్ చేస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. గతంలో తెలంగాణ బిడ్డ అంటే తెలంగాణలో పుట్టినటువంటి ఎవరు కూడా పెద్ద ఆఫీసర్ కాలే. అప్పుడు బిల్లకోలు ఉండే, తెలుసా మీకు? బిల్లకోలు అంటే తెలుసా అన్న? తెలియదు. బండ్రోతు కొలువులు అన్నీ తెలంగాణలోకి ఉండే. అప్పుడు బిల్లకోలు పోతున్నారు అంటుండే. అప్పుడు తెలియదు మీకు, చాలామంది చిన్నవాళ్ళు. బిల్లకోలు అంటే కలెక్టర్ దగ్గర ఉంటుంది, బిల్ల ఉంటుంది ఇక్కడ. అట్లా ప్రతి ఆఫీసర్ దగ్గర బిల్లకోలు ఉంటాయి, ఇంజనీర్లకు వాళ్ళకు బిల్లకు. మన పని అంతా తెలంగాణలో పని ఏంటంటే బిల్లకోలులు మాత్రమే మనకు. అందులో రైల్వేలో కలాసి పని చేస్తుండే, ఇళ్ళలో సార్ దగ్గర పని చేసుకుంటా, సార్ మా అన్న కొడుకు సార్, మా తమ్ముని కొడుకు సార్ అని అంత కలాసి పనిలో పెట్టిస్తుంటివి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంజనీర్స్ మన వాళ్ళు అవుతున్నారు, ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. మనకు అప్పుడు నిజాం పాలించింది కాబట్టి మనకి ఇంగ్లీష్ రాక భారతదేశంలో ఇంగ్లీష్ హిందీ వాళ్ళు ఉండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పర్ హ్యాండ్లో వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళంతా అప్పర్లో ఎందుకు పోయారంటే అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంస్ ఉండే, మనకు లేకుండే. మన దగ్గర ఉర్దూ మీడియంలు ఉండే, దానివల్ల మనం వెనుకబడ్డాం. కాబట్టి ఇప్పుడు చాలా మనం కూడా సత్తా ఉంది తెలంగాణ వాళ్ళకని. అంటే ఈ సత్తా రావాలంటే దానికి కారణం ఎవరు?
మీ పిల్లల్ని చదివించాలి. ఇదే మూల సిద్ధాంతం. అది ఒకటే సిద్ధాంతం. ఏంది, మన తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం బాగుపడతాం. ఈ దిశగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించండి, ఆలోచించండి. ఇంటికెళ్ళి మా పిల్లోడు చదువుతున్నాడా లేదా, ఎక్కడ తిరుగుతున్నాడా, ఆటపాటలు. ఇవాళ చాలా పిల్లలు ఏంటంటే మనకేం కనబడరు. బయటికి వెళ్ళాక చాలాసార్లు చూస్తుంటాం, చిన్న పిల్లలు బండి తీసుకొని పోతారు. చిన్న పిల్లలు బండి ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష తెలుసు అనుకుంటా మీకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా చేసింది శిక్షలు కూడా. రాంగ్ రూట్లో కానీ దేని కానీ ఫైన్లు 1000 రూపాయలు తక్కువ లేదు. లాస్ట్ ఫైన్ ఏంటంటే 1000 రూపాయలు. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది మనకు కూడా ఈ నెల నుంచి. అది చిన్నపిల్లలకు మీరు బండ్లు ఇచ్చారనుకో ఎఫ్ఐఆర్ తండ్రి మీద అవుతుంది. కాబట్టి బండ్లు ఇవ్వకండి. వాళ్ళు బండ్లు తీసుకొని రాజుగా పోతుంటారు, చాలా రాజుగా పోతున్నారు బండ్ల మీద, రోడ్ల మీద. పిల్లలు వాళ్ళకి తెలియదు యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మన పిల్లలు ఇవాళ రేపు చాలామంది 1, 2, 3 పిల్లలు ఎక్కువ లేరు. ఆ ఉన్న పిల్లల్ని భవిష్యత్తు మంచి తరాలకు అందియాలి. మన దేశం బాగుపడాలంటే మన పిల్లల్ని చదివించండి. ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే ప్రభుత్వ బడిలో చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారో. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు 100 రూపాయలు ఏదైతే ఎఫ్ఎంసీ మీరే డిసైడ్ చేశారు పేరుతో 150 అని. ఈసారి 150 అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వమే ఇస్తుంది కొన్ని పైసలు. ఏదైతే స్పోర్ట్స్ కానీ డిస్టిక్ కలెక్టర్ వాళ్ళకు డిస్టిక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కట్టే 60 రూపాయలు, అది 100 రూపాయలు టోటల్ 9, 10వ క్లాస్ వాళ్ళకు అనుకుంటా. కడమ వాళ్ళు 50 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా మనందరం ఎందుకంటే ఇవాళ ఒక చాక్లెటు మీకు చూసాం, చిన్న డబ్బా ఉంది ఆడ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొంటారు. దానికి పైసలు వస్తున్నాయి. కానీ మనకు మన పిల్లల గురించి మనం పైసలు ఇచ్చుకోవడం తప్పేం లేదు కదా. మీరు అందరూ ఆమోదిస్తారు కదా దీన్ని, ఓకే కదా. మనకేం వాళ్ళు ఏమి ఎక్కువ అడుగుతలేరు. ఏదైతే ఉందో అందరూ కూడా సపోర్ట్ కొడితే ఆమోదించినట్టు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మన స్కూల్ బాగు గురించి ఇది వేరే వాళ్ళది కాదు. ఈ స్కూల్ పరిశుభ్రంగా ఉంచడానికి మీరందరూ కూడా సహకరించాలి. పిల్లలకు చెప్పాలి ఎట్లా ఉండాలి, ఏంది స్కూల్ ఎట్లా నడుచుకోవాలి, పిల్లలతో ఎట్లా నడుచుకోవాలి. కొట్లాడతారు, గలీజ్ మాటలు మాట్లాడతారు. ఇవన్నీ కాకుండా మన స్కూలు మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకొని మంచి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నిజంగా నేను చెప్తున్నాను. పెరుసలు ఎంత వచ్చిందన్న రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఎంత? 9.8. 9.8 అంటే చాలా గ్రేటు. అంతే. మన ప్రైవేట్ స్కూల్లో కూడా రాలే. బాసరలో IIIT వచ్చింది సీటు. రేపు పొద్దుల అన్నింటి కారు వస్తుంది, గవర్నమెంట్ కారు ఖచ్చితంగా. ప్రైవేట్ కారు అయినా సరే ఆ గవర్నమెంట్ కారు వచ్చి తీసుకోపోతుంది. అలాంటి ఉద్యోగం మన పిల్లలు కూడా రావాలి కదా. రావాలా వద్దా? చదవాలి, చదివించండి, బాగా చదివించండి. ఇంట్లో కూడా 2-3 గంటలు చదివించండి, శిక్షణ ఇవ్వండి. మీకు చదివిపోయినా కూడా ఇంకా పక్క ట్యూషన్ చెప్పండి. సార్లు కూడా పాపం ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు స్కూల్లో ఉండి వాళ్ళ సొంతంగా, ఎందుకంటే ఈ స్కూల్లో ఇప్పుడు పండుగలకు కూడా వాళ్ళు వచ్చి చదువు చెప్తున్నారంటే ఎంత గ్రేటు. ఇప్పుడు కొత్త టీచర్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా డెలిగేట్గా పనిచేస్తారు. ఎందుకంటే ఈ స్కూలు ఈ మట్టి ఎట్లాంటిదంటే ఇక్కడ చదువు చెప్పడానికి వచ్చే టీచర్స్ కూడా నా స్కూల్ అనే భావనతో చెప్తారు. ఇక్కడ వేరే దగ్గర ఎక్కడుందో నాకే తెలియదు, కానీ ఇక్కడైతే ఖచ్చితంగా కనబడుతుంది నాకు. నా డివిజన్లో 4-5 స్కూల్స్ ఉన్నాయి, అది ఎక్కడ కనబడదు. కుల్సుమరి స్కూల్లోనే కనబడుతుంది నాకు. కాబట్టి ఈ మట్టిలో పనిచేస్తున్నటువంటి మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు. టీచర్స్ అందరూ కూడా మీ అందరి తరఫున ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి మనం ముగిస్తాము. జై తెలంగాణ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మీకు మళ్ళీ ప్రార్థిస్తున్నాను, మన పిల్లల బాగా చదువుకోవడానికి మీరు అంతా ప్రయత్నం చేయండి. ఈ స్కూల్ మంచి పేరు తీసుకురండి. 10కు 10 మార్కులు తీసుకురావాలి. అది కూడా రావాల్సిన వస్తుంది. ఎందుకంటే నేను చాలామంది స్కూల్స్, కాబట్టి మన రిజల్ట్ మనం బయట చెప్పుకోవడానికి లేదు. మీరందరూ కూడా మీ పిల్లల్ని నేను నమ్ముతున్నాను బాగా చదివించడానికి మీ అందరూ సహకారం. ఎందుకంటే తల్లిదండ్రులు, గురువు పిల్లలకు ముఖ్యం. వీళ్ళే గురువు చదువు చెప్తాడు, సంస్కారము చెప్పేది మనమే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కదా, శివాజీ తల్లి కానీ, శివాజీ అంత పెద్ద రాజు కావడానికి కారణం వాళ్ళ అమ్మనే, జీజాబాయి. వాళ్ళమ్మ రాజుల కథలు, నీతి కథలు చెప్పడం వల్ల తయారైంది. మనం కూడా మనకు తెలిసిన నీతి కథలు, జానపద పాటలు, మన ఊర్లలో బతుకమ్మ పాటలు పాడుకుంటాం. అందులో నీతి ఉంటుంది. ఆ నీతి గురించి కూడా చెప్పండి, తప్పేం లేదు. అట్లా చెప్పి పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరెంట్స్ కమిటీకి, టీచర్స్కి అందరూ కూడా నా ధన్యవాదాలు. త్వరలోనే మినిస్టర్ గారు వస్తారు, అప్పుడు కూడా మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని ప్రార్థిస్తున్నాను. కూడా జిహెచ్ఎస్ కుల్సుంపుర హై స్కూల్ తరపు నుంచి పేరున అందరికీ కృతజ్ఞతలు. అందరూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, తర్వాత మిగతా టీచర్స్, బయట నుంచి వచ్చే టీచర్స్ కూడా అందరూ, తర్వాత ఎన్జిఓస్, డిఫరెంట్ ఎన్జిఓస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా పిల్లల అభివృద్ధి గురించి పనిచేస్తూ ఉన్నారు. టీచర్స్, తర్వాత బయటి వాలంటీర్స్, ఎన్జిఓస్ తీసుకున్నంత బాధ్యతని పేరెంట్స్ కూడా తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం.
ఎన్జిఓస్ కూడా ఇక్కడ టీచ్ ఫర్ ఇండియా సార్ చెప్పారు, టీచ్ ఫర్ ఇండియా, అదేవిధంగా రూమ్ టు రీడ్, ఆకృతి ప్రాజెక్ట్ వాళ్ళు కూడా చాలా వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించి, తర్వాత వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ గురించి, తర్వాత వాళ్ళలో మంచి రిలేషన్షిప్, తర్వాత లీడర్షిప్, కమ్యూనికేషను, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ పెరగడానికి, వాళ్ళ బిహేవియరల్ చేంజ్ కోసం, వాళ్ళ ఫిజికల్ మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. సో ఇంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్కూల్లో తల్లిదండ్రుల అప్రోచ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈవెన్ పేరెంట్స్తో కానివ్వండి, ఇక్కడ వచ్చి పేరెంట్స్ విద్యార్థులతో కానివ్వండి, టీచర్స్తో కానివ్వండి, ఏ పేరెంట్ కూడా బాధ్యతగా వచ్చి వాళ్ళ పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఇంకా ఏ విధంగా సహాయపడగలగాలి అనేటువంటి వాలంటరిజం చాలా తక్కువగా ఉంది. సో అది పెరగాలని మేము మీటింగ్ పూర్వకంగా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సంఖ్య అనేది పెరగాలి. తరచుగా మీరు స్కూల్ విజిట్స్ చేయొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు స్కూల్కి రావాలి, స్కూల్ వాతావరణం గమనించాలి, స్కూల్లో ఏం జరుగుతుందో చూడాలి, పిల్లల అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, తర్వాత మేము దానికి ఎంత బాధ్యతగా ఉన్నామనేది కూడా మీరు క్వశ్చన్ వేసుకోవాలి, మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రయత్నం 100% ఉంది. మీరు ఇంటి దగ్గర పిల్లల అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇంట్లో ఏం పట్టించుకోవట్లేదు కదా, ఇక్కడ ఏం జరిగినా నడుస్తుందనేసి వాళ్ళు అంతవరకే ఆగిపోతున్నారు. సో అది ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సంవత్సరమైనా కొంత తల్లిదండ్రులు చొరవ తీసుకొని స్కూల్కి వచ్చి మీ యొక్క విద్యార్థుల అభివృద్ధికి మీరు తోడ్పడాలని కోరుకుంటూ, ఇంకొక పేరెంట్ కూడా క్వశ్చన్ వేశాడు, ఆర్థిక సహాయం అంటే ఏంటని. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా ఫీజులు మీరు పే చేసి మరి మీ పిల్లల్ని పుష్ చేస్తున్నారు. సో మీరు కూడా కొంత సహకరించాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.